अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ता किल द्रविडवेदरहस्य जातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेः तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्धं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं मुरैवर्लुगुरुं भजे। श्रीशैलेश इत्यादि प्रणतोऽस्मि नित्यं। श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेश पुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमवेदतः ईशेषितव्यवैषम्यं निम्नोन्नतमिदं जगत्। श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये चिन्तामणिमिवोद्भान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ శ్రీ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీ గుణరత్న కోశాన్ని మనం సేవించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 51వ శ్లోకాన్ని సేవించినటువంటి వారమయ్యాం. తల్లి, ఎలా అయితే మిథిలా నగర జనవాసులందరూ కూడా నీకు ప్రియమైనటువంటి వారు, అలా మేమందరం కూడా నీకు ప్రియమైనటువంటి వారము అని చెప్తూనే, ఎలా అయితే మిథిలా నగర జనులందరూ కూడా నీ సంబంధాన్ని పురస్కరించుకొని రామచంద్రుణ్ణి అభిమానించారో, అలా మేము కూడా నీ సంబంధాన్ని పురస్కరించుకొని హరిని సేవిస్తున్నాము. భవతి సంబంధ దృష్ట్యా హరిం పశ్యేమ ప్రతియామ యామ చ పరిచారాన్ ప్రహృష్యేమ చ అని అనుగ్రహించారు భట్టర్ వారు. తల్లి, నీ పట్ల ఉండేటటువంటి ప్రేమతోటి నీకే దాస్యం సమర్పించాలి అనేటటువంటి ఆశ కలిగినటువంటి మేమందరం కూడా నీ సంబంధాన్ని పురస్కరించుకొని మీ ఇద్దరిని కూడా సేవిస్తున్నాము. ఎలాగా? మిథిలా నగర జనవాసులందరూ కూడా జామాత దయితః తవే తవ ఇతి, ఎలా అయితే వారందరూ కూడా రామచంద్రుణ్ణి మా జనక మహారాజు యొక్క అల్లుడు గారు రామచంద్రుడు అని, సీతాదేవి యొక్క భర్త దయితః తవ, నీకు ప్రియమైనటువంటి భర్త అనేటటువంటి సంబంధాన్ని పురస్కరించుకొని మిథిలా నగర జనులందరూ కూడా ఎలా అయితే రామచంద్రుణ్ణి సేవించారో, అలాగే భవతి సంబంధ దృష్ట్యా హరిం పశ్యేమ, నీ సంబంధాన్ని పురస్కరించుకొని హరిని సేవిస్తున్నాము, హరిని శరణాగతి సమర్పిస్తున్నాము, ఆయనకి పరిచర్యలు సమర్పిస్తున్నాము, ఆయన ద్వారా ఆనందాన్ని పొందుతున్నాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తల్లి, నువ్వే కదా మమ్మల్ని ప్రేమతోటి ఆదరించి మాతః, నువ్వే కదా మమ్మల్ని హరి దగ్గరికి చేరుస్తున్నావు అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం మాతః అనేటటువంటి పదాన్ని ప్రయోగించారు భట్టర్ వారు క్రిందటి శ్లోకంలో. ఆవిడే కనుక లేకపోతే, ఆవిడ సంబంధాన్ని పట్టుకొని మనం పెరుమాళ్ళ దగ్గరికి చేరకపోతే మనం ఆయనని చేరగలమా? ఆయనని ఆశ్రయించగలమా? ఆయనకి పరిచర్యలు చేయగలమా? ఆయన ద్వారా ఆనందాన్ని పొందగలమా? ఈ జీవుని యొక్క స్థితి, ఉనికి ఆ తల్లితో ఉన్నటువంటి సంబంధం ద్వారా మనకి అది కలుగుతోంది, ఒక ఉజ్జీవనాన్ని కలుగుతోంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. నీతో మాకు నిత్య సంబంధం, తల్లిగా నిత్య సంబంధం ఉండడం ద్వారా హాయిగా సుఖంగా మేము పరమాత్మని చేరుకోగలుగుతున్నాము అనేటటువంటి విషయాన్ని క్రిందటి శ్లోకంలో భట్టర్ వారు తెలియజేశారు. శాస్త్రమంతా కూడా పరమాత్మనే తల్లిగా, పరమాత్మనే తండ్రిగా ఎన్నో విధాలుగా శాస్త్రంలో అంతా కూడా పరమాత్మని తండ్రిగా చెప్పబడుతోంది. లోకానికే కాదు, ఔపాధికంగా ఈ జీవితాన్ని, ఈ శరీరానికి లభించినటువంటి తల్లిదండ్రులు వేరుగా ఉన్నప్పటికీ కూడా వేదాన్ని అనుసరించి, శాస్త్రాన్ని అనుసరించి ఎవరు మనందరికీ తండ్రి అంటే, యోనః పితా జనిత అహం బీజప్రదః పితా
అని పితృత్వాన్ని పరమాత్మ పట్లే ఉంది, పరమాత్మతోనే ఉంది. మనకి జగత్తంతటికీ కూడా పిత ఎవరు అంటే స్వామి శ్రీమన్నారాయణుడు. భూతానాం అవ్యయ పిత లోకాలలో ఉన్నటువంటి భూతములన్నిటికీ కూడా అంటే ఆత్మలన్నిటికీ కూడా ఆయనే స్వామి, ఆయనే తండ్రి అనేటటువంటి మాట ఉంది. ఆయనతో మనకి ఒక సంబంధం కాదండి, నవవిధ సంబంధములు ఉన్నాయి. ఆయనతో విడదీయరానటువంటి సంబంధం ఉంటే నేరుగా ఆయనని ఆశ్రయించి హాయిగా మనం ఆయనకే కైంకర్యం సేవ సమర్పించి ఆనందిస్తూ ఉండవలసినటువంటి వారము. శాస్త్రము కూడా ఆయనతోటి మనకి నవవిధ సంబంధములు ఉన్నాయి అని చెప్తోంది. హాయిగా ఆయన చరణారవిందములను చేరి కైంకర్యం చేయడం కర్తవ్యం అని తెలియచేస్తోంది. అలాంటప్పుడు లక్ష్మీదేవి పురుషకారం పురస్కరించుకొని ఆయనని చేరడం అవశ్యమా, తప్పదా? అదే ఎందుకు ఆమెన్నే మధ్యలో ఉంచుకొని పెరుమాళ్ళని చేరాలి అనేటటువంటి సందేహం కలుగుతుంది. ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే హితుడు, ఆయనే గురువు, ఆయనే అన్నీ కూడా, ఆయనే భర్త, ఆయనే స్వామి, అలా అనేక సంబంధములన్నీ కూడా పరమాత్మతో ఉన్నాయని శాస్త్రం చెప్తోంది కదా. అలాంటప్పుడు మధ్యలో తల్లిని ఉంచుకొని మనం వెళ్ళడం ఎందుకు? మధ్యలో లక్ష్మీదేవిని ఉంచుకొని మనం వెళ్ళడం ఎందుకు? నేను నేరుగా స్వామినే ఆశ్రయించవచ్చు కదా, ఆయనతో ఉన్నటువంటి సంబంధాన్ని పురస్కరించుకొని నేను నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా అంటే అలా వెళితే జరిగేటటువంటి ప్రమాదం ఏమిటో, అలా కాకుండా లక్ష్మీదేవిని మధ్యలో పురుషకారంగా ఉంచుకొని వెళితే మనకి కలిగేటటువంటి లాభం ఏమిటో, ఇలా ఎందుకు వెళ్ళకూడదు? నేరుగా స్వామి దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? లక్ష్మీదేవిని మాత్రమే పురుషకారంగా భావించి ఆవిడ ద్వారానే పరమాత్మను ఎందుకు చేరుకోవాలో అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఈ 52వ శ్లోకంలో మనకి భట్టర్ వారు అనుగ్రహిస్తున్నారు. పరమాత్మను చేరుకోవడానికి హరిని పశ్యేమ, హరిని ప్రతియామ, హరిని పరిచారాన్యామచ, హరి ద్వారా ప్రహృష్యేమచ అనేటటువంటి ఈ 4 విధములైనటువంటి లాభములు మనం పొందాలి అంటే తల్లిని పురస్కరించుకునే వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం, ఇప్పుడు సేవించబోయే 52వ శ్లోకం ద్వారా భట్టర్ వారు తెలియచేస్తున్నారు. ఆశ్చర్యకరంగా శుక్రవారం రోజు, అది కూడా ఏకాదశి, అద్భుతమైనటువంటి శ్లోకం. లక్ష్మీదేవి అంటేనే మనకి ముందు గుర్తొచ్చేటటువంటిది పురుషకారం. ఆవిడ మన తరపున స్వామికి ఎలా సిఫార్సు చేస్తుందో తెలియచేసేటటువంటి అద్భుతమైనటువంటి శ్లోకం. ఎవరైనా ఎక్కడైనా ఏ ప్రబంధాలలో కూడా పురుషకారాన్ని గురించి చెప్పాలి అంటే ఈ శ్లోకాన్నే ఉదాహరిస్తూ చెప్తూ ఉంటారు. ఈ శ్లోకంలో భట్టర్ వారు చెప్పినటువంటి విషయాన్నే పుచ్చుకొని ఆ విషయాన్ని విశదీకరిస్తూ ఉంటారు. అలాంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని సేవించి దాని అర్థాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మీశ్వరం గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నానమ్మా. హితేవా త్వత్ప్రేయాన్ జననీ పరిపూర్ణాగసి జనే హితస్రోతో వృత్యా భవతి చ కదాచిత్ కలుషధీః కిమేతన్నిర్దోషః కహ ఇహ జగతీతి త్వముచితైః ఉపాయైః విస్మార్య స్వజనయసి మాతా తదసినః. పితేవ త్వత్ప్రేయాञ्जननी పరిపూర్ణాగసి జనే హితస్రోతో వృత్యా భవతి చ కదాచిత్ కలుషధీః కిమేతన్నిర్దోషః కహ ఇహ జగతీతి త్వముచితైః ఉపాయైః విస్మార్య
స్వజనయసి మాతా తదసినః. అద్భుతమైనటువంటి శ్లోకం. భట్టర్ వారు తల్లి ద్వారానే మనం ఎందుకు చేరాలి అంటే, ఆయన స్వామి ఎలాంటి వాడు అంటే కరుణా సముద్రుడు. పెరుమాళ్ళ గురించి చెప్పాలి అంటే ఎక్కడా కూడా ఎలా ఉంటుంది అంటే, భట్టర్ వారు తల్లి వైభవాన్ని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా మళ్ళీ పెరుమాళ్ళని తక్కువగా చేసి చెప్పరు. ఇక్కడ చెప్పేటటువంటి విషయము తల్లి యొక్క వైభవమే, శ్రీరంగనాయకి యొక్క వైభవాన్నే ప్రతిపాదిస్తున్నప్పటికీ కూడా పెరుమాళ్ళ యొక్క వైభవాన్ని ఎక్కడా తగ్గించకుండా ఆయనలో ఉన్నటువంటి విషయాన్నంతటినీ కూడా చెప్తున్నారు. ఇందులో తల్లిని జననీ, తల్లి, క్రిందటి 2 శ్లోకాలలో కూడా మాతః మాతః అనే సంభావించినటువంటి భట్టర్ వారు ఇందులో శ్రీరంగనాయకిని జననీ, తల్లి అని సంబోధిస్తున్నారు. తల్లి అని అద్భుతం చూడండి. పెరుమాళ్ళనేమో ఒక సంబోధనతో చేస్తున్నారు, ఒక విధంగా తెలియచేస్తున్నారు. పిరాట రంగనాయకినేమో ఒక విధంగా తెలియచేస్తున్నారు. ఆవిడ్ని పిలిచేటప్పుడేమో తల్లి, ఓ జనని అంటున్నారు. మరి పెరుమాళ్ళని ఎలా చెప్తున్నారు? త్వత్ప్రేయాన్, నీ ప్రియుడైనటువంటి భగవంతుడు. స్వామి గురించి చెప్పడం ఎలా చెప్తున్నారు అంటే, మాకు తండ్రి అయినటువంటి రంగనాథుడు అనటం లేదు. త్వత్ప్రేయాన్, నీకు ప్రియుడైనటువంటి రంగనాథుడు అని చెప్తున్నారు. ఎంత ఆ పదంలోనే చాలా 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 స్వారస్యమైనటువంటి అర్థం ఉంది అని పెద్దలందరూ కూడా అనుగ్రహిస్తారు. త్వత్ప్రేయాన్, నీ ప్రియుడైనటువంటి రంగనాథుడు పరిపూర్ణగసి, పరిపూర్ణంగా ఆగసి, అపరాధాలు చేసినటువంటి వారము, నిండుగా అపరాధాలు చేసినటువంటి వారం మేమందరం కూడా. అలాంటి జనే, అలాంటి జీవుల విషయంలో పితా ఇవ, తండ్రి వలే, లోకంలో మనం చూస్తున్నటువంటి తండ్రిలాగా హితస్రోతో వృత్యా, హిత పరంపరలను ప్రవర్తింప చేయడం కోసం, అతనికి హితాలు కూర్చడం కోసం, అతనికి హితం కలిగించడం కోసం, అతనికి హితాలను ఒకటి కాదు హిత పరంపరలన్నిటినీ కూడా కలిగించడం కోసం, కదాచిత్ ఎప్పుడైనా, కలుషధీహి కోపాన్ని పొందినటువంటి మనసు కలవాడవుతున్నాడు. కలుషధీహి అంటే కోపాన్ని కలిగినటువంటి మనసు, భవతిచ అవుతున్నాడు కదా అంటున్నారు. అంటే స్వామి మనకి హితాన్ని కలగజేయడం కోసం మనం ఎప్పుడైతే అనేక అపరాధములు చేస్తామో ఆ అపరాధాలను చూసి స్వామి అపరాధములు చేసినటువంటి జీవుల విషయంలో తండ్రి వలె ప్రవర్తిస్తూ హితాన్ని కలగజేయడం కోసం అప్పుడప్పుడు కలుషధీహి కోపాన్ని కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడవుతున్నాడు. కలుషధీహి భవతి, కోపాన్ని కలిగినటువంటి మనసు కలిగినటువంటి వాడు, కోపంతో కూడినటువంటి మనసు కలిగినటువంటి వాడవుతున్నాడు. అప్పుడు తల్లి మన తరపున సిఫార్సు చేస్తూ, కిమేతత్, ఇదేమిటి స్వామి, ఇలా ఈ అకారణమైనటువంటి కోపం ఇప్పుడెందుకు మీకు, ఇదేమి కిమేతతు, ఇప్పుడు ఈ కోపం ఎందుకు అని ప్రశ్నిస్తూ, ఇహ జగతి, ఈ లోకంలో నిర్దోషః కః, చెప్పండి, మీరే చెప్పండి, ఈ లోకంలో దోషాలు లేనటువంటి వాడు ఎవరో ఒకరిని చూపించండి, అప్పుడు ఇతని మీద మీరు కోపపడచ్చు అని మన తరపున సిఫార్సు చేస్తోంది తల్లి. ఎలా? ఆయననే ప్రశ్నిస్తూ, ఇదేం కోపం స్వామి, ఈ సందర్భంలో కోపగించుకోవడం ఏమైనా బాగుందా? ఎప్పుడో ఇల్లు తప్పిపోయినటువంటి పిల్లవాడు తిరిగి 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 ఈనాడు ఇంటికి చేరితే, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఇంత నిర్లక్ష్యం ఆ తండ్రి మీద, నీకు ఇల్లంటే పట్టదా అని ఎవరైనా వచ్చినటువంటి పిల్లవాడి మీద కోపాన్ని చూపిస్తారా? లేకపోతే రానానా ఇప్పటికైనా వచ్చావా అని ప్రియాన్ని చూపించాలా? అసలు తప్పు చేయనటువంటి వాడు ఎవరు ఉంటారు ఈ లోకంలో అని మన తరపున వాదిస్తూ స్వామి యొక్క ఇది నిర్దోషః కః ఇతి, లోకంలో దోషరహితుడైనటువంటి వాడు ఎవరు అని ఉచితైః ఉపాయైః విస్మార్య, అలాంటి ఉచితమైనటువంటి అనేక ఉపాయములతోటి విస్మార్య ఆయనని మరిపింపచేసి, స్వజనయసి మనందరినీ కూడా స్వజనయసి ఆయన బిడ్డలుగా భావించేటట్టుగా చేస్తున్నావు కదా తల్లి. తత్ అందువల్ల నహ మాకు మాతాసి
తల్లివై ఉన్నావు అని ఎదురుగుండా రంగనాయకుని చూస్తూ ఆవిడ చేసేటటువంటి ఉపకార పరంపరలన్నిటినీ కూడా గుర్తుంచుకుంటూ భట్టర్ వారు చేసినటువంటి ప్రార్థన. భట్టర్ వారు తల్లిని కీర్తిస్తున్నారు. మాకు తల్లివై ఉన్నావు తల్లి, ఎంత గొప్ప తల్లివై ఉన్నావు అంటే అపారమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దానివి, అపారమైనటువంటి వాత్సల్యం. ప్రేమ కాదు ఇక్కడ వాత్సల్యము. వాత్సల్యము అంటే దోషాలను కూడా భోగ్యంగా పరిగణించేటటువంటి గొప్ప గుణం. అది స్వామిలో కన్నా కూడా తల్లిలో ఇంకా ఎన్నో రెట్లు ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకంలో తెలియచేస్తూ, తల్లి ఇన్ని తప్పులు చేస్తున్నటువంటి మమ్మల్ని మాకు కూడా తల్లివై ఉండి ఆ మాతృత్వంతో స్వామిని మార్చి మేము చేసినటువంటి దోషములు స్వామికి కనిపడకుండా చేసి మమ్మల్ని రక్షింపచేస్తున్నావు కదా అని ఆవిడ గొప్పతనాన్నంతటినీ కూడా ఈ శ్లోకంలో మనకు అనుగ్రహిస్తున్నారు. పితేవత్పత్రేయాంజనని పరిపూర్ణాగసిచనే హితస్రోతో వృత్యా భవతి చ కదాచిత్ కలుషధీః కిమేతన్నిర్దోషః కః ఇహ జగతీతి త్వముచితైః ఉపాయైః విస్మార్య స్వజనయసి మాతా తదసినః. స్వామి చేత ఎలాంటి స్వామి? అప్పటి వరకు మనల్ని చూసి నేను వీడిని రక్షించను, వీడిని క్షమించను, వీడిని నరకాలలో పడివేస్తాను అని చెప్పేటటువంటి ఆ స్వామి యొక్క మనసును విస్మార్య మరిపింపచేసి స్వజనయసి వీరు నావారు అని అనిపించేటట్టుగా చేస్తుంది స్వామిని. ఆవిడ నావారు అనుకోవటం కాదు, ఆవిడికి మనం ఎప్పుడూ కూడా ఆవిడ బిడ్డలమే, తన వారిగానే భావిస్తుంది. కానీ స్వామి కూడా ఎప్పుడైనా నా వారు కాదు అని కనుక భావించేటటువంటి సందర్భం ఏర్పడితే అప్పుడు కూడా ఆయనని తీర్చిదిద్ది ఆయనకి ఉపదేశం చేసి ఆయనను మనసు మార్చి స్వజనయసి వీరు నావారు కదా అనేటట్టుగా నువ్వు చేస్తున్నావు తల్లి, అందుకని నువ్వు మాకు తల్లి అవుతున్నావు. ఎలా అయితే కోపలు ఇంట్లో పిల్లాడి మీద తండ్రి అరుస్తూ ఉంటే ఎలా అయితే ఆ చంటి పిల్లవాడు తల్లి కొంగు చాటుకు వెళ్ళిపోయి ఆ తల్లి వెనక నుండి తండ్రి కోపం ఎప్పుడు శాంతింపబడుతుందా, ఎప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని ఆలింగనం చేసుకుని ఆయన భుజాలు ఎక్కి ఆయన ద్వారా ఎత్తుకోబడతామా అని పిల్లవాడు ఎలా అయితే ఎదురు చూస్తూ ఉంటాడో అలా ఇక్కడ భట్టర్వారు తల్లి మా తప్పులన్నిటినీ కూడా ఆయనకి కనిపించకుండా చేసి మళ్ళీ ఆయన మమ్మల్ని దగ్గరికి చేర్చుకునేటట్టుగా చేస్తున్నావు, ఎంత దయమ్మా అని ఆ తల్లి యొక్క వాత్సల్యాన్ని ఇందులో అందంగా తెలియచేస్తున్న పురుషకారత్వాన్ని అందంగా తెలియచేస్తున్నారు. శ్రీదేవి సంబంధాన్ని పురస్కరించుకునే మనం పెరుమాళ్ళను చేరాలి. దానికి కారణం ఏమిటి అంటే ఆవిడ మాతృత్వము అనేటటువంటి విషయాన్ని తెలియజేయడం కోసం మాతా తదసినః నః మాతా తదసి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తల్లికి ఎప్పుడు తల్లి తండ్రి ఇద్దరూ కూడా పిల్లల యొక్క బాధ్యతను స్వీకరించినప్పటికీ కూడా తండ్రి ఎలా ఉంటాడు అంటే హితాన్నే కోరుకునేటటువంటి వాడు, హితాన్ని చేకూర్చేటటువంటి వాడు తండ్రి. తల్లి ఏమో ప్రియాన్నే కలిగించాలి అని కోరుకుంటూ ఉంటుంది. అసలు హితం అంటే ఏమిటండి, ప్రియం అంటే ఏమిటి? రెండు ఒకటేలా ఉంటాయి. రెండిటికి తేడా ఏమిటి అంటే హితం అంటే ఆ క్షణంలో సంతోషంగా ఉండకపోయినా కూడా చివరికి సంతోషకరంగా ఉంటుంది. ఇప్పుడు ఎదురుగుండా పిల్లవాడు ఆల్రెడీ ఒక ఐస్ క్రీమ్ తిన్నాడు, ఇంకొక ఐస్ క్రీమ్ తింటుంటే తండ్రి వద్దు ఆ ఐస్ క్రీమ్ తినకూడదు, తింటే జలుబు చేస్తుందో లేకపోతే శరీరంలో అస్వస్థత కలుగుతుంది అని ఆ తండ్రి వద్దని వారిస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో పిల్లవాడికి ఏమిటి మా నాన్న ఐస్ క్రీమ్ కూడా తిననివ్వట్లేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది చివరికి ఆ పిల్లవాడికి తాత్కాలికంగా బాధ కలిగించినప్పటికీ కూడా చివరికి అది సుఖదాయం అయ్యేటట్టుగా చేస్తుంది. కాబట్టి దాన్ని హితము అంటారు. అప్పుడు సుఖావహంగా ఉండేటటువంటిది అంటే ఆ సందర్భంలో కూడా సుఖాన్ని కలిగించేటటువంటి దాన్ని ప్రియము అంటారు. పరమాత్మ ఏమో మనం ప్రవర్తించేటటువంటి విషయాన్ని చూస్తూ ఆయన మనకి హితాన్ని కలగ చేయాలి అనుకుంటాడు. ఏమనుకుంటాడు? ఎన్నో కర్మలు, పాప కర్మలు ఇతను సమపార్జిస్తున్నాడు. ఈ కర్మలన్నిటినీ కూడా
అనుభవింపచేసేద్దాము, త్వరగా ఈ కర్మలన్నిటినీ కూడా అనుభవింపచేసేస్తే ఇతనిని ఈ జీవుణ్ణి నా దగ్గరికి చేర్చుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో స్వామేమో మనం అనుభవించాల్సినటువంటి కర్మ ఫలాలన్నిటినీ కూడా అనుభవింపచేసేస్తూ ఉంటాడు. అది సుఖరూపమైనటువంటి కర్మఫలమైన, దుఃఖరూపమైనటువంటి కర్మఫలమైన. ఒకవేళ మన శాస్త్రాన్ని, ఆయన ఏమని చెప్పాడు, శాస్త్రము నా ఆజ్ఞ, దానిని పాటించండి అని శాస్త్రాన్ని మనకు ప్రసాదిస్తే, ఆ శాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి మనకి ఒక చురక వేసైనా మళ్ళీ శాస్త్రాన్ని పాటించేటట్టుగా మనల్ని చేస్తాడు స్వామి. కానీ తల్లి అలా కాదు, ఎప్పుడూ కూడా ప్రియాన్నే కోరుకుంటుంది. పిల్లవాడు పాడైపోతున్నప్పటికీ కూడా నాన్న అలా చేస్తే తప్పురా అని ప్రియంగా చెప్తుందే తప్ప ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోదు. అది హితానికి ప్రియానికి ఉండేటటువంటి తేడా. ఆ హితాన్నేమో తండ్రి చూపిస్తూ ఉంటాడు, ప్రియాన్నేమో తల్లి కలిగిస్తూ ఉంటుంది. అలా ఇక్కడ భగవంతుడు కూడా స్వాభావికంగా పరమ కారుణికుడు అయినప్పటికీ కూడా, కరుణే సముద్రంగా కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా మనందరి పట్ల హితాన్ని కనపరచడం కోసం అప్పుడప్పుడు కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు. మనందరినీ తీర్చిదిద్దడం కోసం అప్పుడప్పుడు కోపాన్ని తెచ్చుకుంటూ ఉంటాడు అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు మొదటి 2 పాదాలలో తెలియజేస్తున్నారు. కానీ తల్లి అలా కాదు. తల్లి ఎలాంటి జీవుడు, ఎలాంటి బిడ్డడు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా, వాడు అప్రయోజకుడైనా ప్రయోజకుడు కాకపోయినా, ప్రయోజకుడైనా కూడా తల్లి ఎప్పుడూ కూడా ప్రియాన్నే ఉద్దేశిస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని రెండవ పాదాల్లో చెప్తూ, అలా ప్రియాన్ని కలిగినటువంటి తల్లి తండ్రిని కఠినంగా ప్రవర్తింపనివ్వకుండా మంచి మాటలతోటి క్షమించి ఆ బిడ్డన్ని మళ్ళీ మంచి మాటలతోటి, మంచి ప్రవర్తనతోటి బిడ్డన్ని లాలించో బుజ్జగించో మంచి మార్గంలో పెట్టేటట్టుగా చేస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక్కడ తల్లి ప్రియాన్నే కలగచేస్తుంది అంటే పాడైపోతున్నటువంటి బిడ్డన్ని మళ్ళీ ఇంకా పాడైపోయేటట్టుగా చేస్తుంది అని అర్థం కాదు. మంచి మాటలలో అనునయంతో, అంటే కోపించి దండించకుండా మంచి మాటలతోనో, మంచి సత్ప్రవర్తన కలిగించేటటువంటి పనులతోనో అతన్ని మళ్ళీ మంచి మార్గంలోకి వచ్చేటట్టుగా చేస్తుంది అనేటటువంటి విషయాన్ని చివరి 2 పాదాలలో మనకి తెలియజేస్తున్నారు. మొదటి పాదంలో హితేవ త్వత్ప్రేయాన్, లోకానికంతటికీ కూడా పిత అయినటువంటి వాడు, భూతానాం అవ్యయ పిత, లోకంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా సహజంగా నిరుపాధికంగా పిత తండ్రి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అని ఆయన గురించి చెప్తున్నారు. అంతేకాదు త్వత్ప్రేయాన్, నీకు ప్రియుడైనటువంటి వాడు అని చెప్తున్నారు. ఈ ప్రియుడైనటువంటి వాడు అని చెప్పడం ఎందుకు అంటే, క్రిందటి 2 శ్లోకాలలో కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు భట్టర్ వారు. తల్లి, మేము హరిని ఆదరిస్తున్నాము అంటే దానికి కారణం ఏమిటి అంటే, దయితః తవ, నీ ప్రియుడు అని, నీకు భర్త అనేటటువంటి ఉద్దేశంతో ఆయనని మేము సేవిస్తున్నాము అనేటటువంటి విషయాన్ని క్రిందటి శ్లోకంలో చెప్పారు. కాబట్టి ఈ శ్లోకంలో కూడా త్వత్ప్రేయాన్, నీకు ప్రియమైనటువంటి వాడు అని దానిని కంటిన్యూ చేస్తున్నారు. అదొక విషయం. అయితే ఇంకొక విశేషమైనటువంటి విషయం ఏమిటంటే, కిమేతన్నిర్దోషః కహైహ జగతీతి త్వముచితైః ఉపాయైః విస్మార్య. లక్ష్మీదేవి ఆ మాటలు చెప్పగానే ఆయన విని వెంటనే తన మనసు మార్చేసుకున్నాడు అని కదా తర్వాత 2 పాదాలలో చెప్తున్నారు. అలా వెంటనే మనసు మార్చుకోగలిగినటువంటి వాడు ఎందుకు అవుతున్నాడు అంటే, త్వత్ప్రేయాన్, నీ పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు కాబట్టి, నీకు ప్రియుడై ఉండడం వల్ల నువ్వు చెప్పేటటువంటి మాటలన్నిటినీ కూడా అనుసరించి తక్షణమే వాటిని ఆచరించగలిగినటువంటి ప్రేమ, భార్య చెప్పినటువంటి మాటను వెంటనే అమలు చేయగలిగినటువంటి అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని చెప్పడం కోసం త్వత్ప్రేయాన్ అనేటటువంటి మాటను చెప్తున్నారు. పరిపూర్ణాగసిధీ, స్వామి ఏం చేస్తాడు, హితాన్ని చెప్పాలి అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు. లోకంలో అసలు హితాన్ని చెప్పేటటువంటి వారు, హితాన్ని కలగచేసేటటువంటి వారు అరుదు. ఆ హితాన్ని చెప్తూ ఉంటే దాన్ని వినేటటువంటి వారు కూడా అరుదుగా ఉంటారు. అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః, ఇది మారీచుడు చెప్పినటువంటి మాట.
మేలు కలిగించేటటువంటి మాటలు చెప్పేటటువంటి వ్యక్తి అరుదుగా ఉంటారు రావణ. వినేటటువంటి అలా మంచి మాటలు చెప్తూ ఉంటే వినేటటువంటి వాళ్ళు కూడా దుర్లభంగా ఉంటారు. అది హితం ఎలా ఉంటుంది? హితం మనోహారిచ దుర్లభం వచః. హితాన్ని కలిగించేటటువంటి మాట, మనసుకు నచ్చేటటువంటి మాట రెండూ ఒక చోట ఉండటం దుర్లభమైనటువంటి పని. హితాన్ని కలిగించేటటువంటి మాట ఎప్పుడూ కూడా మనసుకు కష్టాన్ని కలిగించేటట్టుగానే ఉంటుంది. మనసుకు నచ్చేటటువంటి మాట ఎప్పుడూ హితాన్ని కలిగిస్తుంది అనడానికి వీలు లేదు. అలా మనసుకు నచ్చకపోయినా ఒక మాట చెప్తే అది హితాన్ని కలిగిస్తే అది తీసుకునేటట్టుగా ఉండాలి. కానీ అలాంటి తీసుకునేటటువంటి స్వభావము మనకి ఉండదు. అలా చెప్పేటటువంటి వారు కూడా దుర్లభము. అలాంటి ఈ లోకంలో స్వామి పాపం అయ్యో వీరు ఇలా వీరికి ప్రసాదించినటువంటి జీవితాన్నంతటినీ కూడా పాడు చేసేసుకుంటున్నారే, ఎలా అయినా వీరికి ఒక బుద్ధి చెప్పాలి అని అనేక ప్రయత్నములు చేసి పరిపూర్ణాగసి జనే. ఎప్పుడు పాపం ఆయన కోపం వస్తుంది? చిన్న చిన్న దోషములు చేస్తే ఆయన కూడా ఏమీ పట్టించుకోడు. 1-2 చిన్న చిన్న దోషాలు చేసినప్పుడు అవి కూడా చూసి చూడకుండా ఉంటాడు. కానీ అలా దోషాలు చేసుకుంటూ పోతూ ఉంటే జీవుడికి ఏమవుతుంది? ముందు భగవద్ అపచారాలు చేయటం అలవాటు అవుతుంది. అంటే భగవంతుని పట్ల అపచారపడటం, శాస్త్రాన్ని ఉల్లంఘించడము, తన వర్ణాశ్రమ ధర్మాలకు విధించినటువంటి విషయాలన్నిటినీ కూడా చేయకుండా ఉండడము, అలాంటి అపచారములన్నీ కూడా అంటే కృత్యాకరణము అకృత్యకరణము, చేయవలసినటువంటి వాటిని చేయకుండా ఉండడము, చేయకూడనటువంటి విషయములన్నిటినీ కూడా చేస్తూ ఉండడము, ఇవన్నీ కూడా భగవద్ అపచారానికి చెందుతాయి. అలా జీవుడికి ముందు భగవదపచారం చేయడం అలవాటు అవుతుంది. అది గనక మానుకోకపోతే లేకపోతే అది ఎవరైనా మన చేత మానిపించకపోతే భాగవతాపచారానికి కూడా పాటుపడుతుంది. అది అంటే అలా తప్పులు చేయటం అలవాటు పడినటువంటి జీవుడు భాగవతోత్తములను కూడా వారి పట్ల కూడా అపచారపడటం అనేటటువంటిది సహజంగా ప్రవృత్తిలో ఒక భాగం అయిపోతుంది. ఆ తర్వాత అసహ్యాపచారం కూడా చేయటం సిద్ధపడిపోతూ ఉంటాం. కాబట్టి స్వామి ఎప్పుడు ఆయనకి మనసులో కోపం కలుగుతుంది అంటే పరిపూర్ణాగసి జనే. చిన్న చిన్న తప్పులని పాపం ఆయన చూసి చూడకుండా ఆయన పట్ల ఎవరైనా తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పులు కూడా కొన్ని కోట్ల అపచారములు చేస్తూ ఉన్నా ఆయన ఎప్పుడూ కూడా వాటిని పట్టించుకోడు. కానీ అవి మితిమీరి భాగవతాపచారం అసహ్యాపచారానికి వెళుతున్నటువంటి సందర్భంలో ఆయనకి కోపం వచ్చేటటువంటి విషయము, కోపం కలుగుతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. పరిపూర్ణాగసి జనే మనకి సులభంగా అర్థం అవ్వాలంటే శిశుపాలుడు ఎన్నో తప్పులు చేశాడు. ఆయన అప్పటికీ స్వామి 100 తప్పుల వరకు క్షమిస్తాను అని చెప్పాడు. అలా 1-2 తప్పులు చేసి శిశుపాలుడు ఊరుకొని ఉండుంటే శిశుపాలుడు శ్రీ కృష్ణుడి చేత వధింపబడకుండా ఉండేటటువంటి వాడు. కానీ శిశుపాలుడు 1-2 తప్పులు చేసి విడిచిపెట్టకుండా పరిపూర్ణాగసి నిండైనటువంటి తప్పులు చేసినటువంటి వాడయ్యాడు. అలా 1 కాదు 2 కాదు అనేకమైనటువంటి తప్పులన్నిటినీ కూడా చేస్తున్నాడు ఈ జీవుడు. అవి కూడా ఎలాంటి అపరాధములు? ఆర్ద్రాపరాధా. పోనీ ఇప్పుడే ఒక తప్పు చేశాడు, ఆ తప్పు అని తెలిసింది, మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు భగవంతుడి పట్ల, భాగవతోత్తముల పట్ల, ఆచార్యుల పట్ల. ఇలా చేసిన తప్పే మళ్ళీ చేస్తూ పరిపూర్ణాగసి నిండైనటువంటి తప్పులు చేసినటువంటి ఇతని పట్ల భగవంతుని యొక్క మనసు కించిత్ కోపపడుతుంది. అది కూడా ఎంత అందంగా చెప్తారో చూడండి. హితస్రోతో వృత్య భవతి చ. ఏమని చెప్తున్నారు? అలా తప్పులు చేసేటటువంటి వారి విషయంలో కదాచిత్ కలుషధీ భవతి చ. కదాచిత్ ఎప్పుడైనా కలుషధీ భవతి చ కోపం కలిగినటువంటి వాడు అవుతున్నాడు. అక్కడ చకారం వేయడంలో అర్థం ఏమిటంటే కోపం కలగదు ఎప్పుడూ స్వామికి. ఆయన పరమకారుణికుడు, అందరికీ కూడా సుహృత్ అయినటువంటి వాడు, అపార కరుణాంబురాశి అయినప్పటికీ కూడా మన ప్రవర్తనతోటి ఆయనని కోపాన్ని తెచ్చుకుని కోపం కలిగినటువంటి వాడిగా చేస్తున్నాము. ఆ చకారము భవతి చ. ఆ చకారం ఏం తెలియజేస్తుందంటే పాపం ఎప్పుడు ఈయన కోపంతో ఉండడండి, కానీ కోపాన్ని తెచ్చుకునేటటువంటి వాడు అవుతున్నాడు. అది కూడా కదాచిత్ కలుషధీ భవతి చ. ఎప్పుడైనా
కోపాన్ని పొందేటటువంటి మనసు కలిగినటువంటి వాడు అవుతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఆ కోపం కూడా ఎందుకు? హితస్రోతో వృత్య, స్రోతస్సు అంటే ప్రవాహం, హిత స్రోతో వృత్య హితాలు కలగ చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి పాపం మొదటిసారి హితాన్ని కలగ చేయడం కోసం కూడా ప్రియంగా చేస్తాడు. అంటే ఎవరో ఒకరు పెద్దవారి ద్వారా ఈ తప్పులు చేయకూడదు మనము అనేటటువంటి ఉపదేశాలు చేయిస్తాడు స్వామి. అది వినం మనం. మళ్ళీ ఇంకొక హితాన్ని కలగ చేయడం కోసం మళ్ళీ ఈ ఎక్కడో వినడమో లేకపోతే మనంతటా మనమే ఏదన్నా పుస్తకాన్ని చదువుకొని ఆ విషయాన్ని తెలుసుకోవడం, అయ్యో ఈ అపరాధాలన్నీ కూడా చేయకూడదు, ఇలా అపరాధములు చేస్తే స్వామి యొక్క కటాక్షానికి దూరం అయిపోతాము, స్వామికి అప్రియంగా మారిపోతాము అని మన ప్రయత్నంతో మనం ఆ జ్ఞానాన్ని పొందేటటువంటి విధానాన్ని ఒక ఛాన్స్ని కూడా స్వామి కలిగిస్తాడు. అది కూడా మనం వ్యర్థం చేసేసుకుంటాం. ఇలా హితస్రోతో వృత్య అనేక సహాయాలు చేసి 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 ఉపకారములు చేసి హితపరమైనటువంటి ఉపకారములన్నీ ప్రియంగా చేసి 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 చివరికి కలుషధీ భవతి చ కదాచిత్, కలుషధీ భవతి చ, అయ్యో ఇన్ని చేసినా వీడు మారడం లేదు, కొంచెం పెద్ద చొరక వేయాలి. చూడండి, సామధాన భేద దండోపాయములు అని పిల్లాన్ని రక్షించడం కోసం తండ్రి అతని హితాన్ని కలగజేయడం కోసమే ముందు సామంగా చెప్పి చూస్తాడు, భేదంగా ఒక భేదమైనటువంటి ఆలోచన చేసి అలా మార్చాలని చూస్తాడు. చివరికి అది కూడా వినకపోతే దండోపాయాన్ని ప్రయోగించినట్టుగా కదాచిత్ కలుషధీ భవతి చ, వీడికి ఇలా కాదు ఇంకొక జన్మ వీడికి ప్రసాదిద్దాము, ఆ జన్మలో పాపాన్నే అనుభవించేటటువంటి జన్మగా నక్షమామి క్షిపామి, నరకంలో పడివేద్దాం ఇతన్ని అని స్వామి కదాచిత్ కలుషధీ భవతి చ, ఎప్పుడైనా ఆ కోపాన్ని పొందినటువంటి వాడు అవుతున్నాడు. రామచంద్రుడి గురించి చెప్తారు. రామచంద్రుడు ఎలాంటి వాడు అంటే జితక్రోధుడు, కోపాన్ని జయించినటువంటి వాడు. జయించడం అంటే తన అధీనంలో ఉంచుకునే సామర్థ్యం కలిగినటువంటి వాడు రామచంద్రుడు. అలాంటి రామచంద్రుడు కూడా ఒకానొక సందర్భంలో ఆ కోపానికి వశుడైపోయాడు, కోప వశంలోకి తను వెళ్ళిపోయాడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఆంజనేయ స్వామికి హనుమ మీద ఉండి రామచంద్రుడు రావణాసురుడితోటి యుద్ధం చేసేటటువంటి సందర్భంలో ఎదురుగుండా ఉన్నటువంటి రాముణ్ణి ఏమీ చేయలేక రావణాసురుడు హనుమ మీదకి అస్త్ర ప్రయోగం చేస్తే ఆ అస్త్ర ఘాతానికి హనుమ యొక్క శరీరం అంతా కూడా రక్తస్నిగ్ధమైతే అది చూసి రామచంద్రుడు కోపానికి తాను వశుడైపోయి రావణాసురుడి మీద బాణ ప్రయోగాలు చేశాడు. అప్పటికి కోపాన్ని తన వశంలో ఉంచుకునేటటువంటి ఆ రామచంద్రుడు కూడా కోప వశంలోకి తాను వెళ్ళిపోయాడు అని చెప్తారు వాల్మీకి మహర్షి. అలా ఈ జీవులందరం మనమందరం కూడా మనం చేసేటటువంటి తప్పులు పరిపూర్ణాగసి, ఎన్ని చెప్పినా కూడా ఎంత వారించినా ఎన్ని విధములుగా విధములుగా చేయకూడదు అని చెప్తున్నప్పటికీ కూడా భగవదాపచారం భాగవతాపచారం అసహ్యాపచారాలన్నీ జీవుడు చేస్తూ ఉంటే అప్పటికీ స్వామి ఎన్నో హిత పరంపరలన్నిటినీ కూడా కూరుస్తూ ఇక విసుగెత్తి కదాచిత్ కలుషధీ భవతి చ, ఎప్పుడైనా ఆ కోపాన్ని పొందినటువంటి మనస్సు కలిగినటువంటి వాడవుతున్నాడు. చ కూడా అంటే పాపం అవ్వడండి, అయినప్పటికీ కూడా ఆయనలో ఇలాంటి మార్పు మనం తీసుకొస్తున్నాము అనేటటువంటి విషయాన్ని భట్టర్ వారు అందంగా తెలియచేస్తున్నారు. ఎలా ఉంటుంది ఆ స్థితి అంటే, సముద్రం ఎప్పుడూ కూడా ఎలా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఆ చల్లని సముద్రంలో ఒక అప్పుడప్పుడు నిప్పు కూడా పుడుతూ ఉంటుందండి అంటారు. అదేమిటండి, అసలు నీళ్ళల్లో నిప్పు పుడుతుందా? ఆ పుట్టనే పుట్టదు. నీళ్ళు ఎప్పుడైనా నిప్పు మీద వేస్తే ఆ నిప్పు ఆరిపోతుంది తప్ప అది వెలగదు కదా. అలాంటి విరుద్ధమైనటువంటి స్వభావములు కలిగినటువంటివి కదా రెండు కూడా. అలాంటిది నీళ్ళల్లో నిప్పు పుట్టడం ఏమిటి అంటే, నీటి లోపల కూడా సముద్రం లోపల కూడా బడబాగ్నులు అంటే పెద్ద పెద్ద వాల్కెనోస్ అగ్నిపర్వతాలు ఉంటాయి. అవి కూడా బద్దలైనప్పుడు ఆ నీటిలోనే నిప్పు పుడుతుంది అని చెప్తారు. అలా చల్లనైనటువంటి మనసు కలిగినటువంటి ఆ స్వామి యొక్క హృదయంలో కూడా కోపాన్ని కలిగించేటటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారం అవుతున్నాం మనం అందరం కూడా. స్వామి మనసు ఎంత చల్లటిదంటే అసలు ఆ మనసు నుంచి వచ్చినటువంటి ఒక వస్తువే లోకానికి చల్లందనాన్ని కలిగిస్తోంది.
చంద్రమా మనసో జాత, చంద్రుడు స్వామి యొక్క మనసు నుండి ఆవిర్భవించినటువంటి వాడు. అలాంటి ఆ చంద్రుడు లోకంలో అందరికీ ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడు, అందరికీ హాయిని కలిగిస్తున్నాడు. ఆ చంద్రుడే ఇంత ఆహ్లాదాన్ని హాయిని కలిగిస్తూ ఉంటే ఆయన పుట్టినటువంటి స్థానం మరింకెంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత చల్లగా ఉంటుంది. అలాంటి ఆ నారాయణుని యొక్క హృదయాన్ని కూడా ఎలా మనం చేసేస్తున్నాము అంటే కదాచిత్ కలుషధీ భవతి చ, మన ప్రవర్తనతోటి అలాంటి చల్లనైనటువంటి మనసులో కూడా కోపాన్ని ప్రేరేపించేటటువంటి వారుగా అవుతున్నాం మనము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలా కోపాన్ని తెచ్చుకొని ఎదురుగుండా వచ్చినటువంటి జీవుణ్ణి శిక్షించాలి అని స్వామి సిద్ధపడిపోతూ ఉంటే అప్పుడు అద్భుతమైనటువంటి విధంగా పెద్దలందరూ కూడా చెప్తారు. తల్లికి, ఆ స్వామికి, ఆ పక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవికి అప్పుడు ఒక కాన్వర్జేషన్, ఒక మాటలో వారిద్దరి మధ్య ఒక వాదన జరుగుతుంది, ఒక మాటల పరంపర జరుగుతుంది. అప్పుడు ఏమని చెప్తుంది అంటే తల్లి, ఏమిటి స్వామి ఈనాడు నరసింహ అవతారం ఎత్తి ఇలా ప్రవర్తిస్తున్నారంటే అప్పుడెప్పుడో హిరణ్య కశిపుణ్ణి సంహరించడం కోసం నరసింహ అవతారాన్ని ఎత్తారు, ఇప్పుడు మళ్ళీ ఈ అవతారాన్ని ఎత్తడానికి కారణం ఏమిటి అని అడుగుతోందట తల్లి. అదే చెప్తున్నారు, కిమేతత్, ఏమిటి, ఎందుకు స్వామి ఇప్పుడు కోపాన్ని ఎందుకు చూపిస్తున్నారు? అమ్మో ఇంత కోపమా, నరసింహ అవతారంలో చూసినంత కోపాన్ని ఇప్పుడు చూస్తున్నాము ఎందుకు అని అడుగుతుంటే అప్పుడు చెప్తున్నారు స్వామి, ఏమిటి అనుకుంటున్నాం, ఈ జీవుడు చూడు ఎన్నో తప్పులు చేశాడు, భాగవతాపచార అసహ్యాపచారాలన్నీ ఎన్నో చేశాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చి చూశాను, అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నన్ను కటాక్షించాలి ఏమీ తెలియనట్టుగా వచ్చి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అనే ద్వయమంత్రాన్ని అర్థానుసంధానం చేస్తూ నా దగ్గరికి వచ్చి శరణాగతి సమర్పిస్తున్నాడు, ఇతన్ని రక్షించడమా, నేను రక్షించను అనేటటువంటి చెప్తాడు స్వామి తల్లితోటి. అప్పుడు ఆవిడ అంటుందట, స్వామి అసలు ఆ లోకంలో తప్పులు చేయనటువంటి వారు ఎవరున్నారు? నిర్దోషః కః ఇహ జగతి ఇతి, ఇహ జగతి, ఈ లోకంలో నిర్దోషః కః, తప్పులు చేయనటువంటి వారు ఎవరున్నారు చెప్పండి? అసలు ఆ లోకం యొక్క ప్రభావమే అలాంటిది. ఆ లోకంలో ఎవరైతే ఆ ప్రకృతి సంబంధంతో ఎవరైనా తప్పులు చేసేటటువంటి వారే అవుతారు, అపరాధములు చేసేటటువంటి వారే అవుతారు. అసలు ఆ లోకంలో అపరాధములు చేయనటువంటి వారెవ్వరూ కూడా ఉండరు. మీ పిచ్చి కాకపోతే ఇసుక రాళ్లతోటి నిండినటువంటి అన్నంలో రాళ్ళు ఎవరైనా ఏరుతారా? అలా ఈ జగత్తంతా కూడా అపరాధాలు చేసేటటువంటి వారితో నిండి ఉంది. అలాంటి వారిలో ఇప్పుడు అపరాధాలు లెక్క పెట్టుకుంటూ పోతే ఇక లెక్క పెట్టుతూ పోతూ ఆ వచ్చినటువంటి జీవుణ్ణి మీరు క్షిపామి నక్షమామి అని గంటేస్తే ఇక పాపం ఆ జీవుడికి వేరే గతేం ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్తుంది తల్లి. అంతేకాదు ఆ జీవుడికి మీకు మధ్య గల సంబంధాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఉరవేల్ నమక్కు నమక్కు ఇంగొజిక్క వజియాదు, అండాళ్ళ తల్లిగా ఆ తల్లి ఈ లోకంలోకి అవతరించినటువంటి సందర్భంలో చెప్పినటువంటి మాట, నమక్కింగొజిక్క వజియాదు, రవేల్ నమక్కింగొజిక్క వజియాదు, మన మధ్య ఉండేటటువంటి సంబంధము స్వామి నువ్వు చెరిపేద్దామన్నా చెరగనటువంటి సంబంధము, నేను తెగదెంచుకుందామన్నా తెగనటువంటి సంబంధము, మన మధ్య ఉన్నటువంటి సంబంధం లేకుండా చేసుకోవడం మన ఇద్దరికీ కూడా సాధ్యం కాదు అనేటటువంటి రీతిలో కదా జీవుడికి మీకు ఉన్నటువంటి సంబంధము. అలాంటి మీ సొత్తును ఈనాడు కాదు పొమ్మండం ఏమైనా మీకు భావ్యమా? మీకేమైనా ప్రయోజనం ఉంటుందా? ఈ జీవుణ్ణి రక్షించకుండా మీరు విడిచిపెట్టేస్తే మీకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? అసలే మీరు ఎలాంటి వారు? ఎదిర్ షూజల్ పుక్కు, పాపం స్వామి ఎదురు ఉపాయాలన్నీ కూడా వేస్తూ ఉంటాడు మనందరినీ కూడా సంరక్షించడం కోసం. మనని పట్టుకోవడానికి దక్షిణ దిక్కు వైపు శ్రీరంగంలో శ్రీరంగనాథుడిగా ఉంటే మనం ఆ దిక్కు కేసి కూడా చూడకుండా ఉత్తరం వైపు పరిగెడుతూ ఉంటాం. ఉత్తరం వైపు పరిగెడుతూ ఉంటే అటు తిరువేంగడ ముడియాన్గా ఆయన పాపం వేయించేసి ఉన్నాడు. అమ్మో ఇటువైపు తిరువేంగడం ముడియాన్గా ఉన్నాడా అని తూర్పు దిక్కుకు వెళ్ళిపోతూ ఉంటాం. అటువైపేమో
కరిగిరి మీద వరదరాజస్వామిగా వేయించేసి ఉన్నాడు. అమ్మో, ఈయన దగ్గరికి వెళితే ఇంకంతే, మన మనసు దోచేసుకుంటాడు అని పడమర దిక్కుకు పరిగెడుతూ ఉంటాం. అటువైపేమో తిరునారాయణపురంలో సెల్వపిళ్ళాన్గా అక్కడ వేయించేసి తిరునారాయణ పెరుమాళ్ళుగా అక్కడ వేయించేసి ఉన్నారు. ఇలా అన్ని వైపుల నుండి ఆయన ఎదురు ఉపాయాలన్నీ కూడా వేస్తూ మనల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పోనీ శ్రీరంగానికి, శ్రీరంగనాథుడిని సేవించడానికి వెళ్ళకండి, అక్కడ ఉత్సవాలు చాలా బాగా జరుగుతూ ఉంటాయి. స్వామి యొక్క నడకల సౌందర్యం చూడవలసిందే. ఆయన ఉత్సవాలలో ఆయనను ఊరేగింపు చేస్తూ వచ్చేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారిని స్వామిని వయ్యారంగా నడిపిస్తారు. ఆ నడకలు చూడడానికైనా రండి అని కొన్ని చోట్ల తన నడకలతోటి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. కొన్ని చోట్ల వడలతోటి తన ప్రసాదాలతోటి ఆకర్షిస్తూ ఉంటాడు. కొన్ని చోట్ల గొడుగుల సౌందర్యాన్ని చూపి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. వరదరాజస్వామి దగ్గర కంచి వెళ్ళాలి, కంచి గరుడ సేవ చూడాలి, ఆ వరదరాజస్వామికి ఉన్నటువంటి గొడుగుల యొక్క సౌందర్యాన్ని చూసి తీరాలి అని కొన్ని చోట్ల గొడుగుల యొక్క సౌందర్యాన్ని చూపించి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు. కొన్ని చోట్ల తిరుముడి కిరీటాల యొక్క సౌందర్యాన్ని చూపించి మనని ఆకర్షిస్తూ ఉంటాడు. తిరునారాయణపురం మేల్కోటలో వైరముడి సేవగా ప్రసిద్ధి చెందినటువంటి సేవ, అందులో ఆ కిరీటాన్ని ధరించినటువంటి స్వామిని చూడడానికే మనం వెళుతూ ఉంటాం. అలా కొన్ని చోట్ల తిరుముడులతోటి ఆకర్షిస్తూ ఉంటాడు. అలా పుక్కు ఎన్ని ఉపాయాలు వేసి 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 జీవుణ్ణి పొందడానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. అలా ఇప్పుడు మీ రక్షణను అపేక్షించి వచ్చినటువంటి ఈ జీవుణ్ణి రక్షించకుండా మీరు వదిలేస్తే మీ సర్వరక్షకత్వము అనేటటువంటి ఒక గుణము ఏమైపోతుంది? అది బ్రతుకుంటుందా, అది జీవిస్తుందా అని అడుగుతుందట తల్లి. దానిపైన మళ్ళీ పరమాత్మ అంటాడట, అనాది కాలంగా నా ఆజ్ఞను ఉల్లంఘించి, అంటే శాస్త్రాన్ని ఉల్లంఘించి, నా కోపానికి కారణమైనటువంటి ఇతని అపరాధాలను తగినట్లుగా అతని అపరాధాలు చేసినటువంటి వాడు అతన్ని దండించకుండా సహిస్తే, అంగీకరిస్తే శాస్త్ర మర్యాద ఏమైపోతుంది? శాస్త్రం ఏం తెలియచేస్తుంది? పరమాత్మకి నచ్చినట్టుగా నువ్వు ప్రవర్తిస్తే నీకు శ్రేయస్సు కలుగుతుంది, నచ్చనట్టుగా ప్రవర్తిస్తే నీకు పాపమే సంతరిస్తుంది అని కదా శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు ఇన్ని తప్పులు చేసినటువంటి వాడిని నేను రక్షిస్తే ఆ శాస్త్ర మర్యాద ఏమైపోతుంది అని అంటాడు స్వామి. అప్పుడు తల్లి అంటుంది, ఈయనని రక్షించకుండా ఉంటే మీ గుణములు ఏమైపోతాయి? మీరు అపార కారుణ్య వాత్సల్య కరుణైక జలధి అనేటటువంటి మీ గుణములన్నీ ఏమైపోతాయి? ఒకసారి ఆలోచించి చూడండి. ఆ గుణములన్నీ కూడా ఇతన్ని రక్షించకపోతే ఆ గుణములన్నీ కూడా వాటికి అర్థం లేకుండా పోతుంది అని మళ్ళీ తల్లి దానికి సమాధానపరుస్తుంది. అప్పుడు మళ్ళీ స్వామి, అయ్యో ఇతనిని దండించకపోతే శాస్త్ర మర్యాద జీవించదు, దండించకపోతే శాస్త్ర మర్యాద జీవించదు, రక్షించకపోతే కరుణాది గుణములు జీవించవు, ఇప్పుడు ఏం చేయాలి అని పాపం స్వామి సందిగ్ధంలో పడితే అప్పుడు మళ్ళీ లక్ష్మీదేవి ఒక మార్గం, ఒక ఉపాయాన్ని చెప్తుందట. శాస్త్ర మర్యాద నశించిపోకుండా, మీ కరుణాది గుణములన్నీ కూడా వ్యర్థమైపోకుండా ఒక ఉపాయాన్ని నేనే తెలియచేస్తాను. ఎవరైతే దోషాలు చేస్తారో, ఎవరైతే దోషాలు చేసి మీ దగ్గరికి రాకుండా విముఖులై ఉంటారో, అంటే స్వామి వైపు తిరగకుండా, స్వామి వైపు మనసు ఉంచకుండా, స్వామికి దూరంగా ఎవరైతే ఉంటారో వారిని శాస్త్రాన్ని అనుసరించి దండన విధించి వారిని శిక్షించండి. కానీ ఎవరైతే వారు చేసినటువంటి తప్పులకి అనుతాపాన్ని పొంది, అంటే అయ్యో ఇన్ని రోజులు పరమాత్మకి దూరంగా ఉండి ఇన్ని తప్పులు చేశానే, భగవతాపచారము, భాగవతాపచారము, అసహ్యాపచారములు ఇన్ని చేశానే, ఇన్ని చేయకుండా ఉండవలసింది, స్వామి ఇచ్చినటువంటి ఈ శరీరాన్ని వృధా చేసుకున్నానే, ఇప్పుడు ఆయన కటాక్షంతో ఒక ఆచార్యులు లభించి స్వామి యొక్క వైభవాన్ని తెలియచేశారు, అయ్యో ఈ జీవితం ఇంత వ్యర్థం చేసుకున్నానే అని అనుతాపాన్ని పొందినటువంటి వారు, ఆభిముఖ్యులైనటువంటి వారు, స్వామి వైపు తిరిగి ఆయనని పొందాలి అని కోరిక కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారి విషయంలో కరుణాది గుణములు చూపించండి. అప్పుడు అది శాస్త్ర మర్యాద జీవిస్తుంది, మీ గుణములన్నీ కూడా జీవిస్తాయి అని స్వామి అంటే, ఓహో మా ఆవిడ చాలా తెలివైంది అని స్వామి భావించి సరే అనేటటువంటి విధము ఉంటుంది. లేకపోతే నువ్వు ఎప్పుడూ నీకు ఇదే పనమ్మా, ఒక్క జీవుణ్ణి కూడా నువ్వు శిక్షింపచేయవు, వచ్చినటువంటి వాడిని అందరినీ కూడా వెనక్కి వేసుకుంటూ వస్తూ ఇలా నువ్వు వారందరినీ వెనక వేసుకొస్తావు అని పాపం స్వామి తల తిప్పేసుకుంటే,
త్వముచితైః ఉపాయైః అలా చెప్తుంది. అలా చెప్పిన తర్వాత కూడా స్వామి ఇంకా గనక వినకపోతే, ఆవిడ మాటలు పట్టించుకోకపోతే, ఉపదేశత్తాలే మిళాదపోదు చేతననై అరుళాలే తిరుత్తుం ఈశ్వరనై అజగాలే తిరుత్తుం. అద్భుతమైనటువంటి మాట పిళ్ళైలోకాచార్యులు శ్రీవచన భూషణంలో చెప్తారు. ఇద్దరికీ ఉపదేశం చేస్తుంది లక్ష్మీదేవి. జీవుడికి ఉపదేశం చేస్తుంది, స్వామికి ఉపదేశం చేస్తుంది. జీవుడికి ఏమని ఉపదేశం చేస్తుంది అంటే, నీ అభిమానాన్ని మమకారాన్ని తొంచుకొని పక్కన పెట్టి, అంటే ప్రాకృతమైనటువంటి విషయంలో నువ్వు ఉంచుకున్నటువంటి ఆ అభిమానాన్ని, అహంకారాన్ని, మమకారాన్ని విడిచిపెట్టి శ్రీమన్నారాయణుడి యొక్క చరణారవిందాలను ఆశ్రయించు అని జీవుడికి ఉపదేశం చేస్తుంది తల్లి. ఒకవేళ పరమాత్మకి ఉపదేశం చేస్తుంది, జీవుణ్ణి రక్షించండి, రక్షించకపోతే మీ సర్వరక్షకత్వము జీవించదు, మీ గుణములన్నీ కూడా వ్యర్థమైపోతాయి, వాటికి కూడా నిలబడి ఉండవు, వాటికి ఒక అర్థం ఉండదు అని పరమాత్మకు కూడా ఉపదేశం చేస్తుంది. ఇద్దరు వినకపోతే మిళాదపోదు, ఇద్దరు వినకపోతే చేతనను అంటే జీవుణ్ణేమో అరుళాలే తిరుత్తుం, ఇక చేసేదేమీ లేక ఉపదేశములు చేస్తున్నా ఈ జీవుడు వినడం లేదు అని తన కటాక్షములు క్రీగంటి చూపులు అపాంగములను ఆ జీవుడి మీద ప్రసరింపచేసి తన కటాక్షంతో ఆ జీవుణ్ణి మనసు యొక్క మారుస్తుంది అని జీవుడి విషయంలో. పరమాత్మ విషయంలో ఈశ్వరనై అజగాలే తిరుత్తుం, భగవంతుణ్ణి తన అందంతో మారుస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. త్వత్ప్రేయాన్, నీకు ప్రియుడైనటువంటి భగవంతుడు పిచ్చి ప్రేమ కలిగినటువంటి వాడు, నీ పట్ల అమితమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాడు. అల్లి మలర్ పోగం మయక్కుగుల్ ఆగియుం నిర్కుమమ్మాన్, పద్మవాసి అయినటువంటి లక్ష్మీదేవి విషయంలో వ్యామోహం కలిగినటువంటి వాడు. పిత్తర్ పనిమలర్ మేల్ పావైక్కు, చల్లని పద్మం మీద వేయించేసి ఉండేటటువంటి లక్ష్మీదేవి పట్ల పిచ్చి కలిగినటువంటి వాడు, వ్యామోహం కలిగినటువంటి వాడు అని ఆళ్వార్లు చెప్పినట్టుగా త్వముచితైః ఉపాయైః విస్మార్య, అయ్యో మాటలు చెప్తే ఈయన పట్టించుకోవడం లేదు, ఇంకేదైనా ఉపాయంతో ఈయనను మార్చాలి, ఈయనను మరిపింప చెయ్యాలి అనేటటువంటి భావనతోటి తన అందాన్నంతటిని కూడా చూపి ఆయనని వశపరుచుకుంటుంది అనేటటువంటి విషయాన్ని, తన నేత్ర సౌందర్యాన్ని చూపి, తన స్తనముల సౌందర్యాన్ని చూపి, తన మాటల సౌందర్యంతో, తన దివ్యావ్యముల సౌందర్యంతో స్వామిని ఆకర్షితుల్ని చేసుకొని తన పట్ల వ్యామోహం కలిగినటువంటి వాడిగా చేసి విస్మార్య మరపింప చేస్తుంది తల్లి. ఎంత అద్భుతమైనటువంటి మాట అంటే, ఈ విస్మార్య అనేటటువంటి మాటను భట్టర్ వారు ఇది రెండోసారి ప్రయోగించడం. మన విషయంలో కూడా ఒకసారి ప్రయోగించారు. స్వామి రంగనాయకికి ఆనందాన్ని కలగచేస్తున్నాడు. ఎలా కలగచేస్తున్నాడు? ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య విభవం విస్మార్య దాస్యాత్మకం. 20వ శ్లోకంలో శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య, లోకంలో ఉన్నటువంటి జీవులందరికీ కూడా విషయాలన్నిటినీ కూడా ప్రదర్శింపజేసి మనకి సహజంగా ఉండేటటువంటి ఆ ఐశ్వర్యం, దాస్యం అనేటటువంటి భగవద్దాస్యం అనేటటువంటి ఐశ్వర్యాన్ని మరిపింపచేసి ఆవిడికి ఆనందాన్ని కలగచేస్తున్నాడు. అంటే లీలాభిభూతిని సృజించి, ఇందులో జీవుల్ని సృజించి ఆ జీవులందరూ కూడా శబ్దాది విషయాల పట్ల వెళ్ళేటట్టుగా ఆయనే ప్రేరేపిస్తూ ఆ లోకంలో ఉన్నటువంటి వారందరూ కూడా కర్మానుభవం చేస్తూ ఉంటే అది ఆవిడికి హాస్యాన్ని కలిగే ఒక వినోదంగా దానిని లీలను చేస్తున్నాడు స్వామి అని అక్కడ చెప్పడం, మన విషయంలో చెప్పడం కోసం విస్మార్య అనేటటువంటి మాటను ప్రయోగించారు భట్టర్ వారు. అంటే మరిచిపోయేటట్టుగా చేయటం. ఇక్కడ స్వామికి విషయంలో కూడా తల్లి త్వముచితైః ఉపాయైః విస్మార్య, సర్వజ్ఞుడైనటువంటి ఆ స్వామిని కూడా మరిపింప చేస్తోంది తల్లి. ఇక్కడ దోషం రాదా అండి? సర్వజ్ఞుడు అంటున్నారు ఒక పక్కన,
మళ్ళీ ఆయన మరిచిపోయేటటువంటి వాడిగా చేస్తోంది, అంటే అజ్ఞానం కలిగినటువంటి వాడిగా చేస్తోంది తల్లి అంటున్నారు స్వామి. అఖిల హేయ ప్రత్యనీకుడు కదా, హేయ గుణములు ఏవి కూడా ఆయనకు అంటనటువంటి వాడు కదా, అలాంటి స్వామి మళ్ళీ మరుపు కలిగినటువంటి వాడిగా చేస్తోంది అంటున్నారు. ఏమిటి అంటే విస్మార్య అంటే అప్పటి వరకు తన మనసులో ఏం భావన ఉంది, ఈ జీవుణ్ణి శిక్షించాలి 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 అనేటటువంటి దృఢ సంకల్పం ఉంది. ఆ దృఢ సంకల్పాన్ని మరిపింపచేస్తోంది. శిక్షించాలి అనేటటువంటి భావనను మరిపింపచేసి రక్షించాలి. స్వజనయసి, వీరు నా బిడ్డలే సుమా, వీరందరూ కూడా నా వారే అనేటట్టుగా స్వామిని మలుస్తోంది. ఆ లోపల ఉన్నటువంటి కోపాన్ని కలుషదీహి విస్మార్య, వారిని దండించాలి అనేటటువంటి విషయాన్ని కూడా మరిపింపచేస్తోంది తల్లి. అలా స్వసర్వజ్ఞుడైనటువంటి వాడు, దృఢ సంకల్పం కలిగినటువంటి ఆ స్వామిని కూడా మరిపింపచేసి మన విషయంలో మళ్ళీ ప్రేమ కలిగినటువంటి వాడిగా చేస్తోంది అనేటటువంటి విషయాన్ని అందంగా విస్మార్య అనేటటువంటి శబ్దంలో కోపం పోయి మళ్ళీ ప్రేమ దయ కలిగినటువంటి వారిగా చేస్తోంది తల్లి. ఆ కరుణా కటాక్షమే లేకపోతే శరణాగతి చేసినటువంటి వాడి మీద భగవత్ కృప అనేటటువంటిది పడదు. శబ్దాది విషయాల నుండి ఒక వైరాగ్యం అతనికి కలగదు. సత్వగుణం సంపన్నుడు అయ్యేటటువంటి వాడు కాదు. ఆత్మ యాథాత్మ్య జ్ఞానం కలిగేటటువంటి వాడు కాదు. ప్రకృతి సంబంధానికి త్యజించవలసినటువంటి విషయం అని తెలిసేటటువంటిది కాదు. నిత్యము భగవన్నామ స్మరణ చేస్తూ ఆయన కృప కోసం వేచి చూస్తూ ఉండి చివరికి ఆచార్య పాదపద్మములు రక్షకము అని భావించి తద్వారా పరమపదం పొందేటటువంటి వాడు కాదు. ఇవన్నీ అవ్వడానికి కారణం ఏమిటి అంటే భగవత్ కృప. మరి ఆ కృప ఎలా కలుగుతోంది అంటే తల్లి కటాక్షం వల్ల, తల్లి పక్క నుండి పురుషకారం చేయడం వల్ల. ఆ మొదటి బీజం మన మీద భగవత్ కృప పడడానికి కారణం ఎవరు అంటే మాతా తదసి, తల్లి నువ్వే కదా, అందుకే మాకు తల్లి అవుతున్నావు. ఆ మొదటి పరమాత్మ కటాక్షం మా మీద పడడం వల్ల మాలో ఉన్నటువంటి ఈ ఆసుర ప్రకృతి ఏదైతే ఉందో, తప్పులు చేసేటటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో, తమోగుణం రజోగుణం ప్రేరితమైనటువంటి గుణములు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిపూర్ణంగా మెల్లిమెల్లిగా భగవత్ కటాక్షంతో తగ్గి సత్వగుణం ఉప్పొంగి ఆచార్యులు లభించి, అది కూడా భగవత్ కటాక్షంతోనే, ఆ భగవత్ కటాక్షానికి కారణం నువ్వు, ఆచార్యులు లభించి తద్వారా ఉన్నత స్థితిని పొందగలిగినటువంటి వారం అవుతున్నాము. అందుకని మాతా తదసీన, మాకు తల్లివై మమ్మల్ని కటాక్షిస్తున్నామమ్మా. ఆ స్వామి మనసులో కలిగినటువంటి ఆ కలుషదీహి కోపాన్ని కూడా మర్చిపోయి మమ్మల్ని రక్షించేటట్టుగా చేస్తున్నావు. స్వజనయసి, ఎంత గొప్పగా మార్చేస్తుంది తల్లి అంటే అప్పటి వరకు క్షిపామి నక్షమామి అని దూరంగా నెట్టేస్తాను అనుకునేటటువంటి వారిని కూడా తన దగ్గరికి చేర్చుకొని, తన బాహువుల్ని చేర్చుకొని స్వామి వారి రక్షణ భారాన్నంతటినీ కూడా తన నెత్తిన తీసి పెట్టుకునేటట్టుగా చేస్తోంది తల్లి. అందుకే స్వజనయసి అంటున్నారు భట్టర్ వారు. మావాడు వీడు, ఇప్పటి వరకు ఏ దోషాలు చేసినటువంటి వాడు, అసఖ్యాపచారము భాగవతాపచారం చేసినటువంటి వాడు, వీడిని ఇంకా దూరంగా నెట్టేయాలి, ఇంకా అసుర జన్మలలోకి వీడిని నెట్టేయాలి అనే భావన కలిగినటువంటి స్వామిని ఉచితై ఉపాయై విస్మార్య, తగినటువంటి ఉపాయాలతోటి, అంటే ముందు ఉపదేశం చేస్తుంది. ఉపదేశం కూడా ఎలా చేసింది అద్భుతంగా, అసలు చెప్పడమే, ఆ మాట చెప్పడమే, కిమే తత్ నిర్దోష కహిహ జగతీతి, ఈ లోకంలో తప్పులు చేయనటువంటి వారు ఎవరు ఉంటారో ఇది అసలు పాపం వారి తప్పు కాదు, ఆ లోకం తప్పు అలాంటిది. ప్రకృతి సంబంధం ఉండేటటువంటి లీలా విభూతి తప్పు. అంతెందుకు స్వామి, నేను కూడా సీతగా ఆ లోకంలోకి అవతరించాను, అప్పుడు నేను కూడా తప్పులు చేశాను కదా. ముగ్ధ మనోహరుడు అయినటువంటి నువ్వు పక్కనుండగా, లోకానికి అంతటికీ కూడా నాథుడివి నువ్వు పక్కనుండగా, ఒక బంగారు జింక పట్ల వ్యామోహాన్ని కలిగినటువంటి దాన్నయ్యాను. అదొక చిన్న తప్పు. పెద్ద తప్పు ఏమిటి, అది భగవత్ అపచారము. మరి భాగవతాపచారం ఏమిటంటే లక్ష్మణస్వామి, పరమ భాగవతోత్తముడైనటువంటి లక్ష్మణస్వామిని అనకూడనటువంటి మాటలన్నీ కూడా అని ఆయన పట్ల అపచారపడ్డాను, అది పెద్ద తప్పు. చూసారా స్వామి, నేను కూడా ఆ లోకానికి వెళితే ఆ లోక ప్రభావమే అంత, ఇహ జగతి లోక ప్రభావమే అంత, అక్కడికి వెళితే దోషాలు చేయనటువంటి వారెవ్వరూ కూడా ఉండరు. కాబట్టి
రక్షించండి అని ఉపదేశాలు చేస్తుంది. ముందు ఉచితమైనటువంటి ఉపదేశాలు చేస్తుంది తల్లి. అంతేకాదు వారిని రక్షించకపోతే సర్వరక్షకరుడు అనేటటువంటి నీ స్వరూపము దానికి హాని కలుగుతుంది, నీ గుణములకి లోటు కలుగుతుంది, కాబట్టి వారిని రక్షించండి అని ఉపదేశాలు చేస్తుంది. ఆ ఉపదేశాలకి కూడా ఆయన లొంగకపోతే అప్పుడు తన అందంతో పరమాత్మని వ్యామోహపరిచి ఎలా అయినా జీవుణ్ణి రక్షింపచేసి ఆ వ్యామోహంలో తల్లి ఏ మాట చెప్తే ఆ మాటకి అంగీకరించేటటువంటి వల్లభుడైపోతాడు. కాబట్టి ఇతన్ని రక్షించండి అనే మనసులో ఉన్నటువంటి కలుషాన్నంతటిని, కోపాన్నంతటిని కూడా మరిపింపచేసి స్వజనయసి, వీడు మావాడండి స్వామి, వీడు మావాడు కాబట్టి వీడిని కొంచెం రక్షించండి అని తల్లి ఆ సందర్భంలో సిఫార్సు చేస్తే ఆయన కూడా ఓహో మనవాడేనా, స్వజనయసి అని ఆయన దగ్గరికి తీసుకొని మన భారాన్నంతటిని కూడా ఆయన నెత్తిన పెట్టుకుంటున్నాడు. కాబట్టి మాతా తదసినః, కాబట్టి ఓ తల్లి అలా మమ్మల్ని పరమాత్మ నుండి రక్షింపచేసేటటువంటి దానిగా మాకు ఉన్నావు, మాకు తల్లి అవుతున్నావు అని అద్భుతంగా ఇందులో భట్టర్ వారు తెలియచేస్తున్నారు. ఈ లోకంలో ఎవరు ఉండరు, పరమాత్మ మనసులో అది చెప్పడం కూడా అందంగా చెప్పారు. పరమాత్మ మనసులో అసలు కలుషమే రాదు. అలాంటి పరమాత్మ మనసులో కూడా పరమాత్మ సుహృదయుడు, ఎప్పుడూ కూడా మంచి కరుణతో నిండినటువంటి మనసు కలిగినటువంటి వాడు. అలాంటి ఆ పరమాత్మ మనసులో కూడా మనం కోపాన్ని తెప్పించేటటువంటి వారం అవుతున్నాము. ఆ కోపం కలిగినటువంటి సందర్భంలో తల్లి స్వామితోటి వాదన చేసి ఆయనని తగినటువంటి ఉపాయాలతోటి ఆయన భావనలన్నిటినీ కూడా కఠినమైనటువంటి ఆ భావనలన్నిటినీ కూడా మర్చిపోయేటట్టుగా చేసి మళ్ళీ మన తరపున స్వామి ప్రేమతో ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. ఎందుకని లక్ష్మీదేవితో వెళ్ళాలి, ఆ ముందు ఉంచుకొని వెళ్ళాలి. ఆయనకి మనకి నవవిధ సంబంధములు ఉన్నప్పటికీ కూడా, ఆయనకి మనకి విడదీయరానటువంటి సంబంధం ఉన్నప్పటికీ కూడా ఎందుకు మనం లక్ష్మీదేవిని ముందుంచుకొని వెళ్ళాలి అంటే కదాచిత్ కలుషధీ భవతి, తెలీదు ఆయనకి మన మీద కోపం కలుగుతుందో కరుణ కలుగుతుందో మనకి తెలియదు. కాబట్టి ఆ కోపం కూడా గుణమే అనేటటువంటి విషయాన్ని, ఇప్పుడు కోపం కలుగుతోంది ఆయన మనసులో అంటే కొంతమంది అదేమిటండి పరమాత్మ కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడంటున్నారు కదా, కోపం కలుగుతోంది అని చెప్తున్నారు, ఇది దుర్గుణమే కదా అంటే హితస్రోతో వృత్యా కలుషధీ భవతి, హితాన్ని కలగజేయడం కోసం కలిగేటటువంటి భావన కాబట్టి అది చెడ్డ గుణం కాదు, అది దోషం కాదు, గుణమే అని కూడా చెప్తూ ఉంటారు. అలా మనకి హితం కలిగించాలనేటటువంటి ఒక చక్కటి భావనతోటి ఆయన మనసులో ఎప్పుడు ఎన్నో సహించిన తర్వాత అప్పుడెప్పుడో కదాచిత్ ఎప్పుడైనా కోపం కలిగేటటువంటి ఒక అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో కిమేతన్ నిర్దోషః కహ ఇహ జగతీతి త్వముచితైః ఉపాయైః విస్మార్య, ఎన్నో విధాలుగా స్వామికి నచ్చచెప్పి ఆయనకు ఉపదేశం చేసి ఆయన వినకపోతే తన సౌందర్యంతో ఇంకో అనేకమైన పరిచర్యలతోటి అనేక ఉపాయములతోటి ఆయనని మరిపింపచేసి స్వజనయసి, తను మావాడే అని ఆయన భావించేటట్టుగా చేస్తుంది. కాబట్టి మాకు మాతా తదసి, మమ్మల్ని ఎప్పుడూ కూడా రక్షించేటటువంటి మాతవి, ప్రేమైక మూర్తివి, వాత్సల్యైక జలతివి నువ్వు మాతా తదసి, ఎప్పటికీ కూడా నువ్వు మాకు తల్లివే అమ్మ. ఆయన కోపంతో ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినటువంటి తండ్రి పిల్లవాడి మీద కోపంతో అరుస్తూ ఉంటే ఆ పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తల్లి వెనకాతల దాక్కుంటే ఈసారికి పాపం వదిలేయండి, తర్వాత నుండి నేను వాడిని దగ్గరుండి చదివించి మంచి మార్కులు వచ్చేటట్టుగా నేను చేస్తాను అని తల్లి తండ్రికి నచ్చ చెప్పి మళ్ళీ తండ్రి కోపం పోయి మళ్ళీ వెంటనే ఆ పిల్లవాడిని పిలిచి తండ్రి తన ఒడిలో కూర్చోపెట్టుకుని, నాన్న ఇలా మార్కులు తక్కువ తెచ్చుకుంటే నీకే కదా నీ భవిష్యత్తే బాగుండదు కదా, మార్కులు చక్కగా చదివి మార్కులు బాగా తెచ్చుకోవాలి అని మళ్ళీ తండ్రే బుజ్జగించి ఆ పిల్లవాడికి ప్రేమగా నచ్చ చెప్పేటట్టుగా తల్లి చేస్తుంది. కాబట్టి మాతా తదసి, నువ్వే మాకు ఎప్పటికీ కూడా తల్లివమ్మ, నిన్ను ముందుంచుకునే స్వామిని చేరుతాము అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. స్వామి తల్లి మనసు ఎలాంటిదంటే కేవల కృపా నిర్వాహ వర్గే వయం, ఆ తల్లి కృప మన మీద పడకపోతే
పరమాత్మ దృష్టిలో కూడా మనం చెడ్డవారం అయిపోయేటటువంటి అవకాశం ఉంది. పరమాత్మ మనని మనని కటాక్షించడు అని చెప్పడం లేదు, అవకాశం ఉంది. కదాచిత్ కలుషుదీ భవతి చ అనేటటువంటి మాటను చెప్తూ ఆ తల్లిని ముందుంచుకొని ఇప్పుడు మనం పెరుమాళని సేవించాలి అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో మనకి అనుగ్రహించారు. పితేవత్వత్ ప్రేయాన్ జనని పరిపూర్ణాగసి జనే హితస్రోతో వృత్యా భవతి చ కదాచిత్ కలుషధీః కిమేతన్నిర్దోషః కహ ఇహ జగతీతి త్వముచితైః ఉపాయైః విస్మార్యస్వ జనయసి మాతా తదసినః. శ్రీరంగరాయకి ఎప్పటికీ కూడా ఆవిడ కటాక్షం మన మీద ప్రసరింపచేసి స్వామి ద్వారా మనందరినీ కూడా సంరక్షింపచేయాలి అని శ్రీరంగనాయకి పాదార విందాలలో శరణాగతి చేస్తూ పరమాత్మ పాదార విందాలను ఆవిడను ముందుంచుకొని పెరుమాళ్ల పాదార విందములను ఆశ్రయిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం.